మన మధ్యనున్న యేసు ప్రభు యొక్క శరీరము, యేసు ప్రభు యొక్క రక్తం. ఆయన శరీరధారి అయి ఎందుకు వచ్చారు అన్న సందేశమే సమస్త మానవాళికి చేరవలసిన సందేశం. యేసు ప్రభు శరీరధారి అయి వచ్చాడు, శరీరం ధరించుకుని వచ్చాడు, శరీరంలో పాలివాడయ్యాడు, రక్త మాంసములలోకి పాలివాడయ్యాడు. ఎందుకు ఆయన శరీరం దాల్చి వచ్చాడు? ఇది ప్రతి మనిషి, శరీరం ఉన్నవాడు, రక్త మాంసాలు ఉన్న ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన సత్యం. రక్తము మాంసము, మాంసము రక్తము, ఇవి మనుషులకు ఉన్నాయి. ఏమండి, మాంసం అనగానే మెత్తన మాంసం అనుకునే తినే మాంసంలాగా అనుకోకండి. అందులో ఎముకలు కూడా ఉన్నాయి. మాంసము, ఎముకలు, రక్తము, ఇదంతా కలిసి ఒక దేహం కదా. అందరికీ దేహాలు ఉన్నాయి. దేహాలు ఉన్న వాళ్ళందరూ కూడా, శరీరాలు ఉన్న వాళ్ళు అందరూ కూడా, రక్త మాంసాలు కలిగిన వాళ్ళు అందరూ కూడా యేసు ప్రభు శరీరధారి ఎందుకు వచ్చాడు? అలాగే యేసు ప్రభుని నమ్మినటువంటి విశ్వాసులు, బాప్తీసం పొంది సంఘంలో చేర్చబడిన వారు ఎందుకు యేసు ప్రభు శరీరాన్ని రొట్టెగా ఎందుకు తీసుకుంటున్నారు? యేసు ప్రభు రక్తమని ద్రాక్ష రసాన్ని ఎందుకు యేసు ప్రభు రక్తముగా ఎంచి, అది రక్తమని భావించి తీసుకుంటున్నారు? ఇది అందరూ తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలంటే అందరికీ రక్త మాంసాలు ఉన్నాయి కాబట్టి. దేవుడు అనగానే ఆపదలో మొక్కుకునేవాడు అనే ఆలోచన నుంచి, దూరంగా ఉండేవాడు అనే ఆలోచనలోంచి, మనతో ఉండేవాడు, మనలో ఉండేవాడు, మనలో ఎల్లప్పుడూ నివసించేవాడు అనే స్థాయిలోకి రావాలి. ఏమన్నా అర్థమైందా? దేవుడు అంటే దూరంగా ఉండేవాడు, ఎక్కడో ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు అనే ఆలోచనలోంచి కానీ, లేదా ఎక్కడో పలానా ఊరిలో పుణ్యక్షేత్రంలో ఉన్నాడనే ఆలోచన నుంచి కానీ, పలానా చర్చిలో ఉన్నాడనే ఆలోచనలోంచి బయటకు వచ్చి, దేవుడు అంటే దూరంగా ఉండేవాడు కాదు, మనతో ఉంటాడు, మనలో ఉన్నాడు, ఎల్లప్పుడూ నివసిస్తాడు అనే స్థాయిలోకి రావాలి భక్తి. ఆయన నాలో ఉన్నాడు, నాతో ఎల్లప్పుడూ ఉంటాడు, నాలో నివసిస్తాడు, నేను ఆయన కుమారుడను, నేను ఆయన కుమార్తెను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం ఒకటి చదువుదాం. యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎలా కట్టబడుతున్నారు? మందిరంగా కట్టబడుతున్నారట. యేసుక్రీస్తు ద్వారా, ఈ వాక్యం భావం చెప్తున్నాను వినండి. యేసుక్రీస్తు ద్వారా అంటే మన తల్లిదండ్రులతో కాదు, మనుషులు ఎవరో కాదు, అంటే పాస్టర్లు కాదు, పూజారులు కాదు, ఇంకొకరు కాదు. యేసుక్రీస్తు ద్వారా. ఏమన్నా అర్థమైందా? యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలం. ఎవరికి అనుకూలం? మనుషులందరూ భక్తి ఎవరికి అనుకూలంగా చేస్తారు? వాళ్ళకి అనుకూలంగా. మధ్యలో ఉండే పాస్టర్లు వాళ్ళకి అనుకూలంగా, మధ్యలో ఉండే గురువులు వాళ్ళకి అనుకూలంగా, ఇంకేళ్ళు ఉంటారు కదా సేవకులని చెప్పుకునేవారు కూడా వాళ్ళకి అనుకూలంగానే చేస్తారు. కానీ మనము చూడండి, దేవునికి అనుకూలమైన భక్తి చేయాలా. ఎవరికి అనుకూలం? అది దేవునికి అనుకూలం. అంతే కదా. ఇప్పుడు మీకు భోజనం పెడితే మీకు నచ్చాలా, మీ కొరకు రూమ్ కడితే, ఇల్లు కడితే మీకు నచ్చాలా. కట్టింది మీ కొరకు కదా. నాకు ఇష్టమైంది కట్టేసి నువ్వు ఇందులో ఉండంటే అదే కదా. అందరూ చేసే తప్పు అదే. వాళ్ళకి ఏం నచ్చితే అది చేస్తారు. అలా అంటే ఏమంటారంటే, నా తాహత కొద్దీ నాకు ఉన్నదాన్ని బట్టి అని చేస్తారు. అంటే లేనివాడేమో ఎంతో కొంత ఏమంటాడు, శాస్త్ర ప్రకారం ఆనమా అని ఇలాగని ఏదో చెప్తారు. కానీ ఉన్నవాడేమో నా దగ్గర ఎంత ఉందని గొప్పగా డాంబికంగా చేస్తాడు కదా. తను ఉన్న దర్పాన్ని చూపించుకోవడానికి తను చేస్తాడు. లేనుడేమో శాస్త్ర ప్రకారంగా ఏదో ఒకటి ఉండాలని చెప్పేసి తీసుకొచ్చేస్తాడు. ఫలము లేకపోతే పత్రమో పుష్పమో ఏదో ఒకటి తెచ్చి దేవుడికి అర్పిస్తాడు. అయితే ఏం చెప్తున్నాడు ఇక్కడ? యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అన్నాడు. ఇవి మనుషులు ఇచ్చేటువంటి బలులు కాదు, ఆత్మ సంబంధమైన బలి. దాని తర్వాత చెప్తాను మీకు. ఆత్మ సంబంధమైన బలులు అంటే దేవునికి మన ఆత్మని ఇష్టంగా, నైవేద్యంగా, ఆహారంగా, లేకపోతే సంతోషంగా, ఆయన సంతోషించే విధంగా అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు అన్నాడు. ఇప్పుడు యాజకులు ఎవరు? యాజకులు అంటే పూజారులు.
అలా గుర్తుపెట్టుకోండి, మీకు అర్థమవుద్ది. దేవునికి మనకి మధ్యలో పనిచేసే వాళ్ళు, లేదా పాస్టర్లు అనుకోండి, ఇప్పుడైతే సేవకులు. అలాగ అర్థం చేసుకుంటా చెప్తున్నాను. వాళ్ళకి వీళ్ళు వేరు, వాళ్ళ రూల్స్ వేరు, వీళ్ళ రూల్స్ వేరు, యాజకత్వ రూల్స్ వేరు. ఇప్పుడు యాజకులు ఎవరు చెప్పండి? అంటే ప్రతి వ్యక్తి యాజకుడే. యేసు ప్రభుని నమ్మిన ప్రతి వ్యక్తి యాజకులుగా ఉండునట్లు అన్నాడు. అంటే ఎలా ఉండాలి? ఒక భక్తుడిగా ఉండిపోకూడదు, నువ్వు యాజకుడిలాగా మారిపోవాలి, అంటే సేవకుడిగా మారాలి అన్నాడు. ప్రభు నువ్వు దేవునికి అనుకూలమైనటువంటి బలి అర్పించాలి, లేదా దేవునికి అనుకూలమైనటువంటి నైవేద్యం అర్పించాలి. అంటే నైవేద్యం అర్పించేది ఎవరు? ఇప్పుడు దేవాలయం వరకు మనం తీసుకెళ్తాం, లోపల తీసుకెళ్ళేది ఎవరు? పూజారి గారు లేదా పాస్టర్ గారు అనుకోండి కదా. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకోవడానికి దేవుడు మనకి డైరెక్ట్గా ప్రార్థన చేసుకునే అవకాశం ఇచ్చాడు యేసుక్రీస్తు నామాన్ని. కానీ మనం ఏం చేస్తాం? పాస్టర్ గారు ప్రార్థన చేయండి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటారు. ఇప్పుడు కొత్త వాళ్ళు అనుకోండి, వాళ్ళు ఎవరిని అడగాలి? పాస్టర్ గారిని అడుగుతారు. పాస్టర్ గారు ఏం చేయాలి? మందులు చీటీ రాసి ఇచ్చాడు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు డైరెక్ట్గా వైద్యం చేసేస్తాడా? స్వస్థపరిచేస్తాడా? ఏం చేస్తాడు? మందులు చీటీ రాసేస్తాడు కదా, స్కానింగ్లు ఇవన్నీ రాసేస్తాడు లేదా? పాస్టర్ గారు కూడా బాబు నేను కాదు, యేసు ప్రభు అని ఆయనకు మెడిసిన్ చూపించాలి, మందుల చీటీ ఇవ్వాలి. ఆ చీటీ ఎక్కడ ఉంది? ఇందులో ఉందన్నమాట. ప్రతి వ్యాధికి ఇందులో ఉంది, ఇందులోంచి మందు ఇవ్వాలి, ఆ మార్గం చూపించాలి వాళ్ళకి. అంతేగాని ప్రతి వారం నా దగ్గరికి వచ్చేయండి, 7 వారాలు రండి తగ్గిపోద్ది, కానుకేసుకుంటారని మొక్కుకోండి అని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేయకూడదు. ఎవరిని చూపించాలి? యేసు ప్రభుని చూపించాలా, యేసు వైపు చూడవాలని చెప్పాలా. ఇప్పుడు నా అవసరం నీకు ఎంతవరకు? నేను ప్రభువుని చూపించే వరకే. నా వెనకాల తిప్పుకొని నేను చెప్పినట్లు అయినట్టు చేసుకోవడం కాదు సేవకుడి పని. గమనించండి, ప్రతి మతానికి క్రీస్తు మార్గానికి ఉన్న ప్రధానమైన వ్యత్యాసం చెప్తున్నాను, తేడా. అక్కడ మధ్యవర్తులు మనుషులు ఉంటారు, దేవునికి మనుషులకి మోసం చేస్తారు. ఇక్కడ కూడా ఉన్నారు, ఇక్కడ సేవకులు ఉన్నారు. సేవకుడు అంటే ఏంటి? యజమాని దగ్గరికి తీసుకెళ్ళాలి, అంతేనా? అంటే సేవకుడు ఏదైనా ఏం పని చేస్తాడు? యజమాని చిత్తం చేయాలి కదా. కాబట్టి మనం ఎవరైనా సమస్య కోరి వచ్చారనుకోండి, నేనే నాతో చెప్పు అంటే కాదు, అయ్యగారు నిన్నేం కలవరు, ముందు నాతో చెప్పు, అది కాదు. ముందు మనం ఏం చేయాలి? ఎవరు మన దగ్గరికి వచ్చినా అయ్యగారి దగ్గర తీసుకెళ్ళాలి, యజమాని దగ్గర తీసుకెళ్ళాలి. ఎమ్మెల్యే గారు ఆఫీసు దగ్గర చాలామంది ఉంటారు కదా, పిఏలు, వీళ్ళ పర్సనల్ అసిస్టెంట్లు ఉంటారు. వాళ్ళు మళ్ళీ గేట్ దగ్గర ఆపేసి ఎమ్మెల్యే గారిని కలవనకుండా చేస్తే మనం ఎవరిని తిట్టుకుంటాం? ఎమ్మెల్యే గారినా, అంతేనా? ఆఫ్ చేసినవాడిని. అలా కాకుండా మనతో చెప్పేస్తున్నాడు. నేనే అనుకోండి ఎమ్మెల్యే గారు పిఏ అని అనుకోండి, బయటకు వచ్చాను, నాకు అంతా చెప్పు, ఒరే బాబు నాకు అన్నీ చెప్పకు, నిన్ను డైరెక్ట్గా నీ సమస్య పరిష్కరించి ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్తాను, నువ్వు కాసేపు ఇక్కడ కూర్చో, వెయిట్ చేయి, నాకు ఏం చెప్పిన ఉపయోగం ఏమీ లేదు, నువ్వు ఏ సమస్య మీద వచ్చో అదా, అయితే కూర్చో, వివరంగా ఆయన చెప్పుకుంది. కానీ ఆయన వింటాడు, మంచోడు ఆయన చెప్పాడు అనుకోండి, అప్పుడు ఈ పిఏ, ఈ సేవకుడు, ఎమ్మెల్యే గారి సేవకుడు కదా ఆయన, ఈ సేవకుడు ఎంత మంచోడు ఈ పిఏ అని మొట్టమొదట వెళ్ళిన తర్వాత ఎమ్మెల్యే గారు విని సానుకూలంగా స్పందించి నీ సమస్య పరిష్కారం వెళ్ళిపోయిందయ్యా వెళ్ళిపో అన్నారు. వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ముందు ఎమ్మెల్యే గారి గురించి చెప్తాడా, ఎమ్మెల్యే గారు పిఏ గారి గురించి చెప్తాడా? అది అవునా? ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ఎవరైనా చర్చకొస్తే పాస్టర్ గారి గురించే చెప్తున్నారు. ఆ పాస్టర్ గారు ఏం చేయాలి? యేసు ప్రభు గురించి చెప్పాలా, యేసు ప్రభువుని పరిచయం చేయాలా. ఇప్పుడు అసలైన పరిచయం అయిన తర్వాత ఈయనతో మనకి ఎంతవరకు పని? నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయ్యా నీవు చూపిన మార్గంలో వెళ్ళాను, నా పనులన్నీ అయ్యాయి, ఇక్కడ నీ సహకారానికి థ్యాంక్స్ అని చెప్తాం, అంతేనా? అన్నీ కర్త కర్మ క్రియ అన్నీ ఆయననా? పిఏ గారా కర్త కర్మ క్రియ? కాదు. అప్పుడు మళ్ళీ వెళ్ళినప్పుడు పలానా ఆయన వచ్చాడండి అంటే, ఒకవేళ కలవాల్సి వస్తే కలుస్తాడు, లేకపోతే ఇదిగో నీ పని అయిపోయిందంట, నువ్వు ఇలాగెళ్ళి ఇలా చేసుకో అని ఎమ్మెల్యే గారు చెప్పారు అని చెప్తే సంతోషంగా వెళ్తాడు, వెళ్ళా ఆయనకి థ్యాంక్స్ చెప్తూ ఈయన కూడా థ్యాంక్స్ చెప్పి వెళ్తాడు. అవునా? మధ్యవర్తులు కాదు సేవకులు అంటే. సేవకుడు మర్చిపోకండి, ఏంటి? సేవకుడు ఎవరికి దాసుడు? క్రీస్తుకు దాసుడు. ఇంకో మాట చెప్తాను, సేవకుడు సంఘానికి దాసుడు.
అది కూడా మీకు అర్థం కావాలి. ఏంటి, ఎవరు చెప్పారు ఈ మాట? మీలో ఎవడైనా గొప్పవాడై ఉండకూరితే వాడు అందరికీ పరిచారకుడు, దాసుడై ఉండాలని చెప్పాడు. కనుక సేవకుడు అంటే పైన కూర్చుని పోజు కొట్టేవాడని, సేవకుడు అంటే స్పెషల్ భోజనం, సేవకుడు అంటే స్పెషల్గా ఏసీ రూము, సేవకుడు అంటే ఇలా నేర్పించి ఓ గురువులు, ఒక ప్రతినిధులుగా లోకంలో ఎలాగైతే దేవుడి పేరుతో మోసం జరుగుతూ చలామణి అవుతుందో అదే మోసం క్రైస్తవ్యంలో ఎక్కువైపోయినందువల్ల ఏం జరిగిందో తెలుసా? కట్టబడవలసిన మందిరాలు కూల్చబడుతున్నాయి, పాడు చేయబడుతున్నాయి. అభివృద్ధి చెందాల్సినటువంటి మందిరాలు ఏమవుతున్నాయి? పునాదులు అలాగే ఉంటున్నాయి కానీ పైన గోడలు ఏమి కట్టనివ్వట్లేదు, ఎవడన్నా కట్టనివ్వట్లేదు. కానీ ఇక్కడ ఏం చెప్పాడు? పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి. ఇక్కడ ఎన్ని పాత్రలు ఉన్నాయి చూసారా? 1 దేవునికి అనుకూలం, 2 ఆత్మ సంబంధమైంది, 3 మనమే బలి, ఆయనకి ఇష్టమైన బలి, 4 మనం పరిశుద్ధ యాజకులు అని మనమే పూజారులు, మనకు మధ్యవర్తులు ఎవరు లేరు, చివరికి మనమే సజీవమైన రాళ్ళు. ఇప్పుడు మందిరాన్ని ఎలా కడతారు? రాళ్లతో ఇటుకలతో కడతారు కదా. ఆ రాయి ఎవరు? ఇప్పుడు మనమే. ఈ రాళ్ల వలె ఉండి ఏ మందిరంగా కట్టబడుతున్నారు? ఇది ఎలాంటి మందిరం? ఆత్మ సంబంధమైన మందిరం. ఆత్మ సంబంధమైన మందిరం కనబడుతుందా? కనపడదు. కానీ కనపడుతుంది ఎప్పుడు? మీరు కట్టబడితే, నేను కట్టబడితే కనపడుతుంది. నా జీవితం కనబడుతుంది. నా జీవితం కట్టబడితే క్రీస్తులో అది కనబడుతుంది. మామూలు కళ్ళకి అందరికీ కనపడదు, మామూలు కళ్ళకి నేను కనబడతా. కానీ ఎవరైతే నాలో క్రీస్తును నేను కట్టబడడం, క్రీస్తులో ఆత్మ సంబంధం మందిరంగా కట్టబడడం చూస్తారో అప్పుడు ఈ మందిరం, కట్టబడుతున్న మందిరం, అభివృద్ధి చెందుతున్న మందిరం, ఇప్పుడు నా పేరు పెట్టాననుకో అది సాయి మందిరం అవుతుంది. అందుకని చెప్పట్లేదు నా పేరు. ఈ మందిరం కట్టబడుతున్న పరిస్థితులు కనబడతాయి అన్నమాట. సరే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో సంఘ నిర్మాణం గురించి చెప్తున్నప్పుడు ఆ వాక్యం కూడా చదివి 17వ వచనం చూద్దాం. 2:17 పేతురు 2 అధ్యాయంలో చదివాము. ఇప్పుడు ఎఫెసీ పత్రిక 2 అధ్యాయం 17వ వచనం చదువుదాం. మరియు ఆయన వచ్చి, ఎవరొచ్చి? యేసు ప్రభు వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్త ప్రకటించెను. ఆయన ద్వారానే మన ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. అంటే నమ్మినవారు, నమ్మనివారు, ఇక్కడ జాబితా అర్థం చేసుకోండి. అక్కడ చెప్తున్నది ఎవరి గురించి అంటే యూదులు, దేవుని ప్రజలు అని పిలువబడిన వారు, తర్వాత దేవుని ఎరగని అన్యజనులు. ఇక్కడ కూడా ఇప్పుడు సంఘంలో అవిశ్వాసులు, విశ్వసించి సంఘంలో చేరిన వారు అందరూ, ఎవరైనా ప్రపంచంలో ఎవరైనా నమ్మినేవారు ఇప్పుడు 2 రకాలు ఉన్నారు. ఒకప్పుడు 2 రకాలు ఉండేవారు, ఇప్పుడు 3 రకాలు ఉన్నారు. కానీ వాళ్ళని ఆ 3వ రకం ఎవరంటే యూదులు అని వారిని మనము చూస్తాం బైబిల్లో. యూదులు అంటే ఇశ్రాయేలీయులు, అంటే యేసు ప్రభు పుట్టిన జనాంగం. మీకు అలాగైతేనే అర్థమవుద్ది కాబట్టి ఆ మాట చెప్తున్నా. యేసు ప్రభు ఏ జనాంగంలో, ఏ వంశంలో పుట్టాడో ఆ వంశపు జాతి వారు స్పెషల్గా ప్రపంచంలో ఎన్నిక చేయబడ్డారు, దేవుని చేత ఎన్నిక చేయబడ్డారు. వాళ్ళు ఎవరంటే అబ్రహాము సంతానం. అబ్రహాం ఎవరు? విశ్వాసులకు తండ్రి. అంటే ఇప్పుడు వీళ్ళని ఎక్కడ చేర్చాలి? దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయుల్లోని విశ్వాసుల జాబితాలోనే చేర్చాలి ఇక్కడ. కాబట్టి విశ్వాసులు, దేవుని నమ్మిన వారు, దేవుని ఎరగని అన్ని జనులు, 2 జనాంగాలు ఉన్నారు. విడదీస్తే ఆ విశ్వాసుల్లో 2 రకాలు ఉన్నారు. దేవుని జనాంగంలో వాళ్ళు యూదులు, తర్వాత యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన దేవుని పిల్లలు లేదా క్రైస్తవులు. ఓకేనా? అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఇదివరకు ఈ ఇశ్రాయేలీయులకి, యూదులకి, అన్ని జనులకి ఉన్న వ్యత్యాసం చెప్తేనేనండి, ఆ తేడా చెప్తేనేనండి. వాళ్ళని ఏం చేశాడట? ఏక శరీరంగా చేసేసాడంట, దేవునితో సమాధానం పరిచాడట. మనకి 14వ వచనము అలాగే 16వ వచనం కూడా రెండు చూడండి. 15వ వచనం 14వ వచనం చివర మన ఉభయులను ఏకము
చేసెను. 16వ వచనం, తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగూ చేసెను కనుక ఆయనే మనకు సమాధానకారకుడని చెప్పాడు. అంటే ఏంటి? ఇప్పుడు మనుషుల్లో ఈ రకాలు, ఇప్పుడు మన దేశంలో మన ప్రాంతంలో కులాలు ఉన్నాయి కదా, కులాలు ఉన్నాయా, మతాలు ఉన్నాయా, ఇంకా కొన్ని వంశాలు, మాది ఆ వంశం ఈ వంశం అని మళ్ళీ ఆ కులాల్లో వంశాలు ఉన్నాయి కదా, ఆ జాతి ఈ జాతి అని జాతులుగా ఎంచుకుంటున్న వారు కూడా ఉన్నారు, పిలుచుకుంటున్న వారు ఉన్నారు. ఇవేమి లేవన్నమాట యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత ఇవేమీ లేవు. ఈ ద్వేషాన్ని, ఈ మధ్య గోడల్ని, ఈ అడ్డు తెరల్ని, వీటన్నిటిని ఏం చేశాడు? ఆయన పడగొట్టేశాడు, తీసేసి ఏం చేశాడు? అందరినీ ఏక శరీరంగా చేశాడు. ఏక శరీరం అంటే ఏంటి? ఏక శరీరం అంటే ఏంటి? ఒకే శరీరంలోని ఎన్ని ఉంటాయి? ఒకే శరీరంలో చేతులు ఉన్నాయి, ఏళ్ళు ఉన్నాయి, అన్నీ పనిచేస్తున్నాయా? అదనమాట, ఒక శరీరంలాగా చేశాడు. ఒక సంగతి చెప్తాను, అందరికి ఉపయోగపడేది, ముఖ్యంగా భార్యాభర్తలకు పెళ్ళైన వాళ్ళకి ఉపయోగపడేది. ముసలోళ్ళు అయినా సరే, పెళ్ళి చాలా కాలం అయినా మీకు ఉపయోగపడే ఒక టిప్ చెప్తాను, ఆధ్యాత్మిక సలహా ఇది. మీరు నమ్మినా నమ్మకపోయినా మీకు ఉపయోగపడుతుంది ఇది. ఏంటంటే భార్యాభర్తలు అంటే బైబిల్లో ఏమన్నాడు తెలుసా? ఏక శరీరం అన్నాడు. అవునా? భార్యాభర్తలు అంటే ఏక శరీరము, జీవితాంతం కలిసి ఉండాల్సిన వాళ్ళు, అంతేనా? వీళ్ళు ఏమైనా శత్రువులా? ఒకరంటే ఒకరికి ద్వేషం ఉందా? పగ ఉందా? ప్రతీకారం ఉందా? వీళ్ళ మధ్యన ఏమన్నా మనస్పర్ధలు ఉన్నాయా? లేవా? అప్పుడప్పుడు వస్తున్నాయి కదా, వస్తున్నాయి, కానీ రాకూడదు. ఎందుకే? ఎవరి మధ్య రాకూడదు? ఏక శరీరంలో వస్తాయా? ఈ చేతికి ఫైటింగ్ వస్తుంది ఎప్పుడన్నా? వస్తుందా? రాదు. ఈ చేతికి దోమ కొడితే ఈ చెయ్యి వచ్చి ఏం చేద్దే? దోమ కొడుతుంది. ఈ చేతికి ఏదైనా తగిలితే ఈ చెయ్యి వచ్చి పరామర్శిస్తుంది కదా. అంతేగాని నీకు అలాగే కుట్టాలి అని ఈ చెయ్యి కానీ, నీకు అలాగే తగాలి అని ఈ చెయ్యి కానీ ఎప్పుడన్నా అనుకుంటాయా? దెప్పుకుంటాయా? నవ్వుకుంటాయా? హేళన చేస్తాయా? తక్కువ చేస్తాయా? అసలు ఏ విధమైన ఆలోచన అయినా ఉంటుందా? ఈ చెయ్యికి దోమ కొడుతుందని శిరస్సుకు తేలుతుంది ముందు, అంటే మన ప్రభు అనమాట. వెంటనే ఆదేశం శిరస్సు నుంచి, అంటే యేసు ప్రభు నుంచి ఈ చెయ్యికి వస్తుంది అనమాట. ఈ చెయ్యి వెళ్ళిపోయి ఆ దోమను కొట్టేద్ది. అంతేనా? నేను చేసిన పని అనుకుంటుందా? ఆ కుట్టిన చోట దురదొత్తం అంటే ఇలాగ ఆ తర్వాత ఇంకా దానికి ఏదైనా అయితే కొబ్బరి నూనె ఇంకా ఏదైనా రాసి ఉపశమనం కలిగించే ప్రయత్నం చేస్తాం. అవునా? ప్రతి వ్యక్తి ఇలా సేవకుడిలా జీవించాలా, ఇలా ప్రేమ కలిగి జీవించాలి, ఇలా సమాధానంతో జీవించాలి అని ఆలోచించేయండి. ఎవరిద్దరిని ఏక శరీరం చేసాడు అనుకుంటున్నారు? యూదులు, అన్యజనులు. సరిగ్గా వినండి. ఇప్పుడు మన సమాజంలో అగ్రవర్ణాలు వాళ్ళు ఉన్నారు, అలాగే ఏమన్నారు? తక్కువ జాతి అన్నవాళ్ళు ఉన్నారు కదా, ఉన్నారా లేదా? ఉన్నారు. వీళ్ళిద్దరిని మధ్యన ఒక కులము మతము అనే గోడని యేసుప్రభు చేంజ్ చేశాడు, కూల్చేశాడు, తీసేశాడు, అడ్డం లేకుండా ఎత్తేసాడు. అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న అంతరాలని, ద్వేషాన్ని, ఎక్కువ తక్కువ అనేటువంటి సంగతులన్నింటినీ తీసేసి వీళ్ళిద్దరిని ఏం చేశాడు? ఏక శరీరంగా చేశాడు. ఇది సంఘ ఉద్దేశం. ఏక శరీరంగా చేశాడు, ఒకే మందిరంగా చేశాడు. ఏళ్ళు సజీవమైన రాళ్లే, వీళ్ళిద్దరిని ఒకే గోడలో పెట్టేసి ఏం చేశాడు? మతం అనే గోడలు కూల్చేశాడు, కులం అనే గోడలు కూల్చేశాడు, ఎక్కువ తక్కువ అనే గోడలు కూల్చేశాడు, ధనవంతుడు పేదవాడు అనే గోడని కూల్చేశాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఒకరి మీద ఒకళ్ళు ఇలా పెట్టేసి గోడగా మందిరంగా కట్టేస్తున్నాడు అనమాట. దేవుడు తనకు అనుకూలమైన మందిరంగా కట్టేస్తున్నాడు. మరి భార్యాభర్తల గురించి చెప్తున్నారని మందిరం గురించి చెప్తున్నారేంటి అనుకుంటారు మీరు. దానికి దీనికి లింకు చెప్తుంటా మీకు. ఇప్పుడు అంతరాలు ఉన్న వాళ్ళని, ద్వేషాలు ఉన్న వాళ్ళని, ఎన్నో తేడాలు ఉన్న వాళ్ళని ఏక శరీరంగా చేసేస్తే అండి, భార్యాభర్తలు ఏక శరీరం కదా, మరి వీళ్ళిద్దరూ ఏకంగా ఎందుకు లేరు? సమాధానంగా ఎందుకు ఉండలేదు? ఈ సంబంధాల్లో ఎందుకు కుళ్ళిపోతూ అసూయ ద్వేషాలు వస్తున్నాయి? ఇప్పుడు భర్త ఏదని చెప్తే చెప్పోలే, అర్థమైందిలే అంటే దాని అర్థం ఏంటి? ఏక శరీరంలో ఎలాగుంటుందా చెప్పండి. కొన్నిసార్లు కాలికి ముళ్ళు గుచ్చుకుందని చేతులు వెళ్ళి తీస్తూ ఉంటాయి కదా, కాలికి బాధ వస్తుందా రాదా? వస్తుంది. అలాంటిది అనమాట. భార్యాభర్తల మధ్యన ఏమన్నా మనస్పర్ధలు వస్తే
అవి ముళ్ళు గుచ్చుకున్నట్టు, దెబ్బ తగిలినట్టు, దద్దురు వచ్చినట్టు, దురద వచ్చినట్టు ఇలా ఊహించుకోండి. అంటే ఏం చేస్తాయి ఈ పరిస్థితుల్లో? దెబ్బ తగిలినా పరిచర్య చేస్తుంది కదా, దురద వస్తే గోకుతుంది. పరామర్శ వరకే కానీ కోపతాపాలతో, పగా ప్రతీకారాలతో జీవితాన్ని చీకటమయం చేసుకోకూడదు. ఒకసారి పెళ్ళైన తర్వాత, ఒకసారి ఏకశరీరమైన తర్వాత ఇంకెప్పటికీ ఆ బంధాన్ని తెగ్గొట్టేది ఏ శక్తి లేదన్నమాట. వేరు చేసేది ఏదైనా ఉందంటే ఒక మరణం ఒకటే, ఏంటి, చావు ఒకటే. ఈ విషయం అందరికీ అర్థం కావాలి. నువ్వు దేవుడిని నమ్ముకున్నావా, దెయ్యాన్ని నమ్ముకున్నావా, ఇంకోటి నమ్ముకున్నా నాకు అనవసరం. నీకు అర్థం కాకపోయినా ఏం పర్లే. నిజంగా దేవుడు మీకు సహాయం చెయ్యాలి, మీ హృదయంలో శాంతి, సమాధానము, సంతోషము, ఎప్పుడు హ్యాపీగా జీవించాలంటే ఇదొక్కటే. మీ భర్త మీకు శిరస్సు, ఆయన ఏం చెప్పినా లోబడి ఉండండి. సంఘానికి శిరస్సు క్రీస్తు. క్రీస్తు మాట విన్న సంఘం క్షేమాభివృద్ధి పొందుతుంది, కట్టబడుతుంది. భర్త మాట విన్నటువంటి స్త్రీ జీవితం కట్టబడుతుంది, క్షేమాభివృద్ధి పొందుతుంది. భర్త యోగ్యుడా అయోగ్యుడా, మంచోడా చెడ్డోడా, కుళ్ళోడా, ఏది ఏం కాదు. నువ్వు మనం దేవుని మాట నమ్మితే ఆ భర్త మాటకు లోబడమన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడి ఉన్నట్లుగా భార్యలు కూడా భర్తకు, ఏ భర్త? సొంత భర్త. ఏ భర్త? అలా ఎందుకన్నాడు? లోకంలో అద్దె భర్తలు కూడా ఉన్నారు కాబట్టి, అద్దె భార్యలు వస్తున్నారు, డేటింగ్ అంటున్నారు కదా ఇప్పుడు. ఏంటది? సహజీవనం అంట. ఏంటది? ఇవన్నీ దైవ వ్యతిరేకమైనటువంటి అడ్డదారులు అన్నమాట. శరీర కోరికలు తీర్చుకోవడానికి, వ్యభిచరించడానికి, జారత్వం చేయడానికి మనుషులు కనిపెట్టిన అడ్డదారులు. కొన్ని రోజులు కలిసి ఉంటారంట, ఒకరికొకరు నచ్చితే కలిసి ఉంటారంట, లేకపోతే పెళ్లి చేసుకుంటారంట. అప్పుడు వీడి కాపురం చేసి మళ్ళీ తర్వాత పెళ్లి చేసుకోవడం ఏంటి? అంటే వీళ్ళకి వివాహం అంటే ఏంటో అర్థం కాలేదు. వివాహ బంధాన్ని దేవుడు పవిత్రపరిచిన ఆ పవిత్ర బంధాన్ని ఏం చేస్తున్నారు వీళ్ళు? అపవిత్రపరుస్తున్నారు. అంటే వీళ్ళకి పెళ్ళి అంటే తెలియదు. కానీ బైబిల్లో పెళ్ళి ఏమని చెప్పాడు? పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకుంటాడు. అంటే స్త్రీని హత్తుకుంటాడు. ఏ స్త్రీని తను మొదటిసారి హత్తుకుంటాడో ఆ స్త్రీ అతని భార్య, అంతే. వారిద్దరు ఏకశరీరం. అందుకే ఇంకా ఇంకో మాట అన్నాడు, మీకు అర్థమైందో లేదో, వేశ్యతో కలుసుకున్నవాడు కూడా ఏమవుతాడని చెప్పాడు? వేశ్య. వీడికి శరీర కోరికలు, పెళ్లి చేయట్లేదు, వయసు పెరిగింది, శరీర కోరికలు పెరిగిపోయి ఎవరో స్త్రీ దగ్గరికి వెళ్ళాడు, వ్యభిచార దగ్గరికి, వేశ్య దగ్గరికి వెళ్ళాడు. ఆ వేశ్యతో ఇతను కలుసుకున్నాడు. అప్పుడు ఏమన్నాడు? అప్పుడు కూడా ఏకశరీరం అని అన్నాడు. ఈ మర్మం గొప్పదే. మీకు అర్థమైతే అక్రమ సంబంధాలు ఉండవు, పక్క చూపులు ఉండవు, మోహపు చూపులు ఉండవు, తప్పుడు చూపులు ఉండవు. అర్థం కాక ఇవన్నీ చేస్తున్నారు. అందుకనే మీకు ఏ విషయం తెలియాలన్నా యేసు ప్రభు గురించి, సంఘం గురించి తెలుసుకోవాలా. యేసు ప్రభు శిరస్సు అంటే మన ప్రభు, మన దేవుడు, మన రాజు, లేకపోతే మన పక్షాన ఉన్న యాజకుడు. దేవునికి మనకు మధ్యవర్తి ఎవరు? పాస్టర్ గారు కాదు, యేసుక్రీస్తే. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారానే మన సమస్యలన్నీ ఏమవుతాయి? పరిష్కారం అవుతాయి. యేసుక్రీస్తునందే మనం కట్టబడతాం, మన జీవితాలు కట్టబడతాయి. అందుకని యేసుక్రీస్తు అంటే మతం కాదు, యేసుక్రీస్తు అంటే జీవితం. యేసుక్రీస్తు అంటే ఎక్కడో మనం ఏదో మందిరానికి వెళ్తాం కాదు, మనమే మందిరం అవుతాం. చూడండి, అక్కడ చదువుతున్నప్పుడు ఏక శరీరంగా చేశాడు, ఏకం చేశాడు అని 14లో చదివాం, 16లో ఏక శరీరముగా చేశాడు అని చదివాం. తర్వాత 17, మరియు ఆయన వచ్చి దూరస్తులైన ఎవరు? దూరస్తులంటే అన్ని జనులు, దేవుని ఎరగనోళ్ళు. సమీపస్తులంటే యూదులు, అంటే యేసుప్రభు పుట్టిన జనాంగం. వారికిని సమాధాన సువార్త ప్రకటించాను. అంటే ఇద్దరి మధ్య సంధి చేశాడు. ఆయన ద్వారానే, ఎవరో? యేసు ప్రభు ద్వారానే మన ఉభయులము ఒక్క ఆత్మయందు ఎవరి సన్నిధికి చేరుకున్నాం? అంటే ఇక్కడ మనం దేవుని సన్నిధికి, తండ్రి సన్నిధి అన్నాం కదా, ఇక్కడ బైబిల్లో రాసి ఉంది. మరి లోకంలోకి వెళ్తే ఏమంటాం? దేవుని సన్నిధి అంటాం. ఏంటి? యేసు ప్రభువునందు విశ్వాసం వచ్చిన వారు మాత్రమే తండ్రి సన్నిధి అంటారు. లోకంలో అందరూ దేవుని సన్నిధినే అంటారు. ఇప్పుడు దేవుణ్ణి ఏమని పిలుస్తున్నాం ఇక్కడ మనం? లోకంలో కూడా పిలుస్తారు కొంతమంది తండ్రి అని. ఏంటి? తండ్రి అని పిలుస్తారు.
కానీ ఎవరిని పిలుస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఎవరి ద్వారా వాళ్ళు పిల్లలు అయ్యారో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళ తండ్రి అని పిలిచే భావం ఏంటంటే దేవుడు అని ఆయన సృష్టికర్త కాబట్టి, నన్ను సృష్టించినోడు కాబట్టి తండ్రి అని వాళ్ళు పిలుస్తున్నారు. కానీ వాళ్ళ తండ్రి అని పిలవడానికి మనం తండ్రి అని పిలవడానికి వ్యత్యాసం ఏంటి చెప్పండి మీరు. ఇక్కడ విషయం ఏంటంటే దేవుడు ఎలా కలిగించాడు సృష్టి, మనుషుల్ని ఎలా పుట్టించాడు అన్న దాని విషయంలో ఒక్కొక్క మతంలో ఒక్కొక్క విధానం ఉంది కదా, ఉందా లేదా? ఉంది. కానీ ఈ క్రీస్తు మార్గంలో ఉన్నది ఏంటంటే అందరూ ఎవరి ద్వారా వచ్చారు భూమి మీదకే? క్రీస్తు ద్వారా వచ్చారు. సృష్టి అంతా ఎవరి ద్వారా కలిగింది? క్రీస్తు ద్వారా కలిగింది. సృష్టి అంతా ఎవరి ద్వారా నడిపించబడుతుంది? సృష్టికి, మనుషులకు, ప్రకృతికి, సమస్తానికి ఆధారకుడు ఎవరు? క్రీస్తు. కాలానికి ఆధారకుడు ఎవరు? అందరికీ జీవం ఇచ్చేది ఎవరు? అందరి జీవం ఎవరు? అంటే ఇప్పుడు మీరు ఏది తెలుసుకోవాలన్నా యేసుప్రభువులోనే ఉందన్నమాట. అర్థమైందా? అందుకే యేసుప్రభుని తెలుసుకోవాలి. ఇంతకే యేసుప్రభుని నమ్ముకుంటే ఏం తెలుస్తుందయ్యా అంటే, ఒక మాటలో చెప్పమని అడిగారు అనుకో, నా జీవితం ఎందుకో నాకు తెలుస్తుంది, మీ జీవితం ఎందుకో మీకు తెలుస్తుంది, మీరు ఎందుకు పుట్టారో మీకు తెలుస్తుంది, మీరు ఎందుకు బ్రతకాలో తెలుస్తుంది, మీరు ఎందుకు చనిపోతున్నారో కూడా మీకు తెలుస్తుంది, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో కూడా మీకు తెలుస్తుంది, మీరు పుట్టక ముందర మీరు ఏమై ఉన్నారో కూడా మీకు తెలుస్తుంది. మీ అడ్రస్ పుట్టక ముందర, పుట్టిన తర్వాత మీ జీవితం కదా, ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ రాబోయే జీవితం ఏదో గుడ్డిగా యమగోళ సినిమాలాగేం చూపించడు. మనకు అర్థమయ్యేలాగానే, మనం గ్రహించేలాగానే అన్ని ఆధారాలతో మనకి ఆయన నేర్పిస్తున్నాడు మన జీవితంలో. అందుకే అన్నాడు ఆయనను కూర్చుని అనుభవ జ్ఞానం అన్నాడు. అనుభవ జ్ఞానం అంటే ఏంటి? ఎక్కడ ఉన్నది ఇది? అనుభవ జ్ఞానం. దేవుని కూర్చున్నట్టు, ప్రభు అయిన యేసుక్రీస్తుని కూర్చున్నట్టు అనుభవ జ్ఞానం వలన దైవశక్తి అన్నాడు. అంటే దేవుడు అంటే ఆయన్ని అనుభవపూర్వకంగా అనుభవించి తెలుసుకున్న జ్ఞానం. యేసుక్రీస్తు అంటే ఆయన ఎవరు, ఆయనకి నాకున్న సంబంధం ఏంటి, ఆయనలో నా స్థితి ఏంటి అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి జ్ఞానం వల్ల మన జీవితంలో దైవశక్తి పనిచేస్తుంది అనమాట. నేను ఒక సాక్ష్యం చెప్తాను. ఇక్కడ ఈరోజు ఇలా జరుగుతుందంటే నన్ను కాపాడుతున్నది దైవశక్తే. రుజువు చూపిస్తాను మీకు. ఈ పక్కన అడగిన తర్వాత ఈ స్థలంలో గేదెలు పాకేస్తే ఈ గేదెల పాకలో 2 గేదెలు, సూడి గేదెలు చచ్చిపోయినాయి. ఎందుకు? ఇది రోడ్డు కదా. ఆ రోడ్డు ఎక్కడికి వస్తుంది? ఈ స్థలం ఏ స్థలం? రోడ్డు సోలం ఉన్న స్థలం కదా. గేదెలు చచ్చిపోయినాయి. మనుషులు ఎవరన్నా ఇల్లు కట్టుకుంటారు ఇక్కడ? నేను కట్టి 7 సంవత్సరాలు దాటింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభువే నన్ను ఇక్కడ నిలబెట్టాడు. ఆ రోజు నేను ఏం చెప్పాను తెలుసా? ఆ రోజు నేను ఒక మాట చెప్పాను అనమాట. ఒకవేళ నేను ఏ కారణం చేతన్నా చచ్చిపోతే, ఇంట్లోకి వచ్చాక గృహప్రవేశం రోజు చెప్తున్నాను, నేను ఏ కారణం చేతన్నా చచ్చిపోతే, డ్యూటీకి వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయినా, ఏదైనా రోగం వచ్చి చచ్చిపోయినా, లేదా అక్కడ కరెంటు పని చేస్తాను కాబట్టి కరెంటు షాక్ కొట్టి చచ్చిపోయినా, నేను చచ్చిపోతే మాత్రం ఈ ఇల్లు కారణం అని అనకండి, ఈ ఇంటి వాస్తు తేడా వల్ల చచ్చిపోయాడని అనకండి అని చెప్తూ నేను నమ్మిన దేవుడు నన్ను కాపాడుతాడు. ఒకవేళ ఏ కారణం చేత చచ్చిపోయినా ఏదో ఒక రోజు చచ్చిపోతాం కాబట్టి ఏదో ఒక విధంగా ప్రతి ఒక్కరూ చచ్చిపోతారు. చచ్చిపోవడానికి ఇల్లు అయితే కారణమని ఎవరో చెప్పకండి అన్నాను.